మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది, డల్గా కూస్తుంది. ఇక చూడంగానే నాకే మొత్తం వేరేట అనిపించింది. అందుకే నవ్యకు ఫోన్ చేసి నవ్యతో మాట్లాడిపించిన. గాలి గాలి కాకే మంచిగా ఏమేమి అవసరం ఉన్నాయి అన్ని బ్యాగులో పెట్టు, మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది. అదే అందుకనే లేకుతున్నా, దొరుకుతలేవు. ఎటైనా పోదామన్నప్పుడు ఏ సామాన్ దొరకదు. అందుకని నైటే ముందే లెంకి పెట్టుకోవాలి. ఏదైనా కానీ నేను ఏదైనా చీర అయినా ముందే మడత పెట్టుకొని పెట్టుకుంటే. ఒక వాటర్ బాటిల్, అభినందన్కు అన్ని టాబ్లెట్లు అది ఉన్నాయిగా మందులు, అవన్నీ తీసుకుని తొందరగా అక్కడ ఉంటే అత్తమ్మ దగ్గర. ఇప్పుడైతే హాస్పిటల్ పోతున్నాం. 15 రోజులు అయింది అత్తమ్మకు కాలు ఇంజూరీ అయ్యి. ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది, అంటే నొప్పి అట్లనే ఉంది, వాపు కూడా ఉన్నది. కానీ హాస్పిటల్ అయితే పోతున్నాం ముక్కు గురించి. నవ్యని వద్దు అని చెప్తుంది నిన్నటి నుంచి అత్తమ్మ, కానీ నవ్యేమో అత్త అని పట్టుబట్టింది. ఇక అందరం కలిసి పోతున్నాం. అక్కడికి వెనక డాక్టర్ ఏమంటాడో చూద్దాం. లేట్ అవుతుంది. మా అత్తమ్మకి ఇప్పుడే కాలు ఇబ్బంది ఉందంటే చిన్న ముళ్ళ మా బాంబడి తీసుకొని పెద్ద ముళ్ళ అత్తమ్మకి ఇచ్చింది. చూసిరా అట్లుంటుంది. అంటే ఇంకా అర్థమైతే లేదు అత్తమ్మని ఎట్లా చూసుకునేది అనేది. కష్టం ఉన్నా కానీ నవ్వుతాడు. ఇది అత్తమ్మ ఆడదాకా కాలు ఆసింది అనుకో, మళ్ళా కాలు ఉబ్బుతుంది పట్టిగానే బరువు మొత్తే. నీకెంత వస్తుందిరా? నేను వెనకబడ్డా, ఎందుకంటే మా అత్తమ్మ అభినందన్ ఎత్తుకుంది. మీ అమ్మని మంచిగా చూసుకో అని చెప్పింది, అందుకనే లేట్ అయింది. నా వాయిస్ ఏమి వినిపిస్తలే, అంత దూరం ఉన్నా. అలా ఏడినిపిస్తుంది కదా. ఇప్పటికే లేట్ అవుతుందంటే బస్సు వస్తలేదు, ఆటో వస్తలేదు, అర్ధగంట. బస్సు ఏదన్నా ఆటో వచ్చినా పోదామంటే ఇక టైం అయిపోయింది. టైం అయిపోయినాక ఏమన్నా రమ్మంటే వస్తాయా? రావు. ఇక టైం ప్రకారం మేమే రాలే, ఎందుకంటే కొంచెం లేట్ అయింది. అభినందన్ టాబ్లెట్లు వచ్చేసరికి నేను వస్తా అన్నా కదా, నేను కొంచెం రెడీ కాలే. రెడీ అయ్యేసరికి లేట్ అయింది. బస్సు ఇప్పుడు వచ్చింది. మా అత్తమ్మకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నవ్య లైన్లో నిలబడుతుంది, ఎందుకంటే అత్తమ్మ కాళ్ళు నొప్పి ఉంది కదా. లేచిండు చిన్నోడు. ఫుడ్ తినలేము ఇంకా ఇంటికాడ, ఎందుకంటే లేట్ అవుతుందని తొందరగా వచ్చేసినాం. అత్తమ్మ రక్త పరీక్ష ఇచ్చినావా? మొన్న తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడుగా ఇక్కడనేనా? అన్నయ్య మావనికి జ్వరం వచ్చింది, మళ్ళీ ఇలా నొత్తుందంట. మన టాబ్లెట్ ఇయ్యారు. పది 11 టాబ్లెట్లు వేసుకోవాలి, లోపల వాటర్ ఉంటాయి. నవ్య ఎందుకు ఎడుతున్నావు? నిన్ను అందుకే రావద్దన్న, ఇది ఎడతాడని. అత్తమ్మ కూడా అద్దు వద్దని చెప్పింది. ఈ హాస్పిటల్ వాసన ఏమన్నా మంచిగా ఉందా? నేను పోయి బండి తీసుకుని వస్తా, సరేనా? పీకలు అంతే, మరి ఎందుకు తీసుకొచ్చినవన్నీ? అయిందా బైక్? ఎక్కడుంది? అయితే బండి రిపేర్ ఉందని చెప్పేసి అక్కడ ఇచ్చేసి వచ్చిన. 2 days టైం పడుతుంది అని చెప్పిండు, అక్కడనే ఉంచిన. ఇప్పుడు అయిందని ఫోన్ చేస్తే అక్కడికి నాకు కూడా బండి అవసరమే కదా. స్టార్ట్ అయిందా? వాష్ చేసిరా? మళ్ళీ ఆఫ్ కాదుగా? ఓకే, థ్యాంక్ యూ. రేపు ఆపరేషన్ చేద్దామని చెప్పిర్రు. రూమ్ అయితే ఇచ్చిర్రు అడ్మిషన్ కావడానికి. ఎక్స్రే కోసం వేరే కాడికి పోతున్నాం, ఎందుకంటే ఇక్కడ మిషన్ ఖరాబ్ అయిందంట. ఇంకొక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా కొత్తది, అక్కడ కూడా తీస్తారట. అక్కడ తీసుకోండి. తీసిరత్తమ్మ ఎక్స్రే? ఇక్కడనే ఇచ్చిరా? మళ్ళీ రేపు పొద్దుగల వేరే పెట్టిస్తారుగా? నవ్యని బస్సులో ఇంటికి తోలంపుతున్నా, ఎందుకంటే అభినందన్ బాగా ఏడిపిస్తుండు, ఆగుతలేడు. అందుకనే ఇంటికాడ తోలెత్తుండు, లేకపోతే ఇన్నే ఉంచుతుండు. ఆడు చిన్నోడు కదా, మళ్ళీ హాస్పిటల్లో వాసన మంచి లేదు. ఎంతకైనా మంచిదని ఇంటికి తోలంపుతున్నా.
నేను ఇక్కడనే ఉంటా. రేపు ఆపరేషన్ అయినాక కూడా అద్దన్నది అత్తమ్మ. ఒకవేళ నవ్వి అక్కడికి వస్తే ఆపరేషన్ చేసుకొని అట్లా ఇట్లా మాట్లాడుతుంది. ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళి బయటకు వస్తుందంట. ఆపరేషన్ అయితే ఏమద్దు మనమాడు ఊకే తోలుకొస్తుంది అది అంటే మొన్నటిదాకా అభినందన్ కుషారలేదు కదా, అందుకనే అభినందన్ అయితే ఇంటికొని ఫస్ట్ నేనే ఇంటికి వస్తా అంటుంది. లేవా సీట్లు లేవా? ఇగో బాబుని వాళ్ళకన్నా ఇచ్చి నువ్వు నిలబడు సరేనా? చూడు లాస్ట్ లాగా చూడు. దొరికిందా? థ్యాంక్స్ అమ్మా. నవ్యాని బస్ స్టాండ్లో దించేసి వచ్చిన. బండి మీద తీసుకుపోతా అనుకున్నా కానీ ఎండ కొడుతుందిగా, మళ్ళీ చిన్నోనికి జ్వరం వచ్చింది. ఆ గాలి పడది మళ్ళీ ఎక్కువ అవుతుంది. బస్సులో పోతేనే సేఫ్టీ. అంటే పక్క పంటలు కొంచెం తెలిసిన మంది వచ్చిర్రు, వాళ్ళతో పంపించిన. నువ్వు అర్థం చెప్పినావు కానీ ఇంటలేదు, మనసు ఆక ఇటే వస్తుంది. ఇప్పుడు కూడా ఓను అన్నది కానీ ఆయన గురించి ఆలోచించే పోయింది. అలా లోపల వాసన వస్తుందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. హాస్పిటల్లో తినబుద్ధి కాలేదు, ఇక గ్రౌండ్కి వచ్చి తింటున్నాం. ఇక్కడ ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది తింటే. ఎన్ని గంటలకు ఎత్తున్నారు? 8:30కా? ఓ లచ్చినా రాకున్నా నవ్యనేమో అద్దన్నావు. నవ్వి ఉంటే అన్ని విధాలుగా చూసుకునేది. ఇప్పుడు వాళ్ళు వచ్చినా రాకున్నా నువ్వు నాకు చెప్పు సరేనా? నేను చూసుకుంటా. నాతోటి కాకపోతే సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పైసలు ఇచ్చానని నేను చెప్పిస్తాను. సిస్టర్స్ పిలిచిర్రు. ఆమెకు నువ్వేమవుతావంటే అల్లున్నైతా అని చెప్పిన. నిన్న నుంచి ఎవరున్నారంటే నేనే ఉన్నా అని చెప్పిన. ఇక సంతకం పెట్టమన్నారు. మా అత్తమ్మ పెట్టింది, నేను కూడా పెట్టిన. నేను రాస్తా అని చెప్పిన. రాసుడు ఉండదు అందరు ఇట్లా పెడతారని చెప్పింది. నువ్వు ఇట్లా తమ్ముతో పెట్టించారు. నిన్న జ్వరం వచ్చింది, గొంతంతా వచ్చిందని టాబ్లెట్లు తెచ్చినా కదా. మా వాడు ఏం చేసింది తెలుసా? చెరుకు రసం తాగిండు, డైరీ మిల్క్ తిన్నాడు, ఇంకా థమ్స్అప్ తాగిండు, ఇంకా చాక్లెట్లు కొనుక్క తిన్నాడు. ఇంకా టాబ్లెట్ తెచ్చినప్పుడు వేసుకొని మంచిగా ఉండాలి కదా, అదొకటి ఇదొకటి తిని ఇంకా ఎక్కువ చేసుకున్నాడు. మళ్ళీ ఇవాళ టాబ్లెట్లు మళ్ళీ వచ్చినాయి. అట్లుంటుంది. అవునండి, మాదాపురే. నీకు ఉప్మా వద్దా? అంటే ఓన్లీ గుడ్డు కావాలంట, ఉప్మా వద్దంట. వద్దంట, గుడ్డు తీసుకొని రా సరేనా? ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకొని పోయిర్రు. ఇక మెట్టెలు అయితే తీసేయమన్నారు. మొత్తం ఇట్లా కమ్మలు ఇట్లా అవన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసేసింది. మెట్టెలు మాత్రం వెళ్తలేవు కదా, మస్తు తల్లాడింది. కానీ ఒక ఆమె హెల్ప్ చేసింది. ఆమెకు థ్యాంక్స్. ఒకటై తెలియదు, ఇంకొకటి అట్లనే ఉంది. అది ఎంత తల్లనే వెళ్తలేదు. అంటే భయపడుతుంది అత్తమ్మ, అమ్మో 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 నొప్పి పెడుతుందని. అట్లా మాట్లాడేసరికి ఆమె అంటుంది, గింత చిన్న మెట్టలు తీసేందుకే గింత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, ఆపరేషన్ ఎట్లా చేసుకుంటుంది, ఇంకా అది బాగా కష్టం ఉంటుంది అంటే. నేను అడిగిన మీకు ఎట్లా తెలుసా అంటే నాకు కూడా అయిందన్నది. బాగా కష్టం ఉంటుంది, బాగా ఇబ్బంది ఉంటుంది, ఎట్లా తట్టుకుంటుందేమో అనబట్టే. ఇక ఇప్పుడైతే తీసుకొని పోయిర్రు. ఎంతసేపటికి అవుతుందో ఏమో తెలియదు. ఇక బయటనే నిల్చోవాలి. ఇప్పుడైతే మొత్తం మీదికి ఎక్కిన. ఇక్కడ అన్నం తింటారన్నమాట. బయట నుంచి చూస్తే మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది. డల్గా కూర్చుంది అంటే భయం కనబడుతుంది ఫేస్లో. ఇక చూడంగానే నాకే మొత్తం వేరేట్ అనిపించింది. అందుకే నవ్యకు ఫోన్ చేసి నవ్యతో మాట్లాడిపించిన. ఏం భయపడకత్తమ్మా అని చెప్పేసి. అట్లనే మామయ్య కూడా చేసిండు. మామయ్య కొన్ని ముచ్చట్లు మాట్లాడిండు. ఎంతైనా భయం ఉంటుంది. ఇక ఇప్పుడే ఆపరేషన్ ఇప్పుడే తీసుకొని పోయారు థియేటర్లకు. అర్ధగంట అవుతుంది అన్నారు. ఎంత అవుతుందో తెలియదు ఇక టైం. అదే అక్కడ ఎవరు లేరట. ఫస్ట్ బెడ్ అక్కడ ఉంది, అది బెడ్ లేదు అలా, అందాక ఇచ్చిర్రు. మా అభినందన్ని మా అత్తమ్మతోటి మాట్లాడమంటే ఆనాట ఆడ ఆడుకుంటుండు. ఆయనకి ఏం తెలియదు కదా. బాధపడకు. ఇప్పుడు ఇన్ని రోజులు అవస్థతోటి కష్టపడ్డావు కదా, ఇప్పుడు ఒక 10 రోజులు ఒప్పుకోబట్టినావు అనుకో, ఇబ్బంది పడకు. ఒక 2 గంటల దాకా ఏం తినద్దు తాగద్దని చెప్పారు. పొద్దున్న 12 గంటలకు అయింది ఆపరేషన్.
కానీ ఇగో ఇప్పుడు తింటుంది. అత్తమ్మేమో రూమ్లో ఉన్నది, మాకు బయట ఒక బెడ్ దొరికింది, మేము ఇద్దరం ఇక్కడ వంటున్నాం. బాగా ఇబ్బంది అవుతుంది. ఆ బెడ్ మీద వండుకోవట్లేదు, ఆ బెడ్ మంచి లేదు, మంచిగా ఉంది అనుకున్నాం, సౌండ్ వస్తుంది, అది మొత్తం ఇరిగిపోయినట్టే. ఆడు అన్నాడు ఒక్కోడు, ఆనకే ఏరిపోతలేదు అది. ఇది 3వ రోజు. మొన్న వచ్చినాం కదా, నిన్న అయిపోయింది, ఈరోజు 3 రోజులు అవుతుంది స్నానం చేయలే. ఇలా ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ అత్త కొంచెం మంచిగా అనిపించలేదు. ఇక ఆడ బెడ్ మీద మంచిగా అనిపించలేదు, మళ్ళీ అక్కడ పడుకోరాలేదు ఇద్దరికి. అందుకే ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఓపీలు ఇస్తారు కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ కింద పడుకున్నాం. బొక్కలన్నీ సాపోయినాయి మంచిగా. అత్తమ్మ దగ్గరికి పోదాం, మన పాలు తాగుతుంది మాడు అంతా. మా లేవలే ఇంకా, పాలు దేవన్నా బరా. ఆ గిలాస కడు బిట్రా, గిలాస కడుక్కరా. అత్తమ్మకు నైట్ మొత్తం కాలు చేతులు గుంజుడు, ఫుల్ జ్వరం వచ్చిందంట, మస్తు ఇబ్బంది అయింది. ఏమన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయమని చెప్పిన, ఆ ఫోన్ కూడా దగ్గర పెట్టొచ్చిన, కానీ ఫోన్ చేయలేదు. అట్లనే ఇబ్బంది పడుకుంటా మస్తు బాధపడ్డది. ఇప్పుడు ఓతే చెప్తుంది, మళ్ళీ ఏమంటుంది, అయ్యా పట్టి తీసేయమను, ముక్కు అంత నొత్తుంది అని చెప్పి. వాళ్ళు తీసేయకపోతే నేనే వీకేసుకుంటా అంటుంది, అంత ఇబ్బంది అవుతుందట. కానీ ఆపరేషన్ ఎట్లనో చేయించుకుంది, ఒక వారం 10 రోజులు ఒప్పుపడితే మంచిగా ఉంటుంది. ఇక వాళ్ళ చెల్లెలు వస్తారు కదా, వాళ్ళు వచ్చినాక ఎప్పిస్తా, నేను చెప్తే తింటలేదు, పీకేసుకుంటా అంటుంది పట్టి, అంత ఇబ్బంది అవుతుందట. ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ వచ్చిన. ఈ హాస్పిటల్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. ఏమన్నా అవసరం ఉంటే చెప్పురు అని చెప్పేసి నెంబర్ తీసుకున్నారు. అలాగే నైట్ పడుకోవడానికి మా రూమ్లో బెడ్లు ఖాళీగానే ఉన్నాయి, ఇక్కడ వచ్చి పడుకోమని చెప్పారు. ఇప్పుడు రొట్టెలు కూర ఉడిచ్చిరు తినమని. నిజంగా చాలా మంచి వాళ్ళు, వాళ్ళకు థ్యాంక్స్. ఇంకా ఏం అవసరం ఉన్నా, ఉప్మా కానీ అత్తమ్మకు ఏం అవసరం ఉన్నా అడగమని చెప్తుర్రు. నిజంగా ఒక్కొక్కప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఇట్లా మంచిగా మాట్లాడేవాళ్ళు, ఏమన్నా అవసరం ఉంటే తీర్చే వాళ్ళని చూస్తే నిజంగా మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇది 4వ రోజు. అత్తమ్మ పాలు తాగమని చెప్తే తాగా అంటుంది, ఉప్మా కూడా తిన అంటుంది. ఎందుకు అత్తమ్మ అంటే, అద్దు ఇదంతా నొత్తుంది, తరం అవుతలేదు, ముక్కు బాగా నొత్తుంది అంటుంది. ఇంకా తగ్గుతలేదు నొప్పి, 4 రోజులు అవుతుంది. ఈరోజు పట్టి తీస్తున్నారు కదా, పట్టి తీసినాక ఒకవేళ తగ్గితే ఇంటికి పంపిస్తామన్నారు, తగ్గకపోతే ఇక్కడనే ఉంచుతారు. ఇక డాక్టర్ వచ్చినాక వెళ్తుంది ఇంటికి పంపిస్తారా లేదన్నది. ఛాయ్ తాగుతా అన్నది, ఇక ఛాయ్ తీసుకురావడానికి పోతున్నా. అత్తమ్మ చాయ్. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం 4 గంటలకు పంపిస్తా అని చెప్పారు. ఇంతకుముందు వచ్చిర్రు పట్టి చేంజ్ చేసేందుకు. పట్టి చేంజ్ చేస్తారు. ఆ పట్టి చేంజ్ చేసేటప్పుడు మా అత్తమ్మ బాధ చూడాలి, ముక్కులకెళ్ళి రక్తం గారేది గారుతుంది, బాగా మస్తు అంటే మస్తు ఇబ్బంది అయింది. ఇక ఇప్పుడు పట్టి మళ్ళీ వేయించుకోలేదు, అట్లనే ముక్కులో డ్రాప్స్ వేసిర్రు, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. అంటే ఇప్పుడే వెళ్ళొచ్చు, కానీ 4 గంటల వరకు, ఎందుకంటే ఏమన్నా బ్లడ్ గిట్లా వస్తుందా, ఏమన్నా రిస్క్ అవుతుందా అని చూసి, అప్పటి వరకు ఏం కాకపోతే 4 గంటలకు వెళ్ళిపోమని చెప్పారు అన్నట్టు. ఇక అందరం బండి మీద అన్న పోతాం, ఎండ బాగా కొడుతుంది కదా. వాళ్ళని ఆటో అన్న బస్ అన్న ఎక్కి ఇస్తా అనుకుంటున్నా, వాళ్ళని బస్సుకు పంపించి నేను స్కూటీ మీద వెళ్తా. ఆచారం మన చుట్టే ఉంటే మనం ఏం చేయలేం. ఇగో హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రాగా, అంటే అత్తమ్మని మా బామ్మడిని ఎక్కించుకొని ఇంటికి పోదామని అత్తున్నా, మళ్ళీ బండి అయిపోయింది, పెట్రోల్ మొత్తం కారుతుంది. ఎలకలు కట్ చేసినావు, ఏం కట్ చేసినావు తెలియదు, సడన్గా అయిపోయింది పెట్రోల్. ఇక్కడి నుంచి అక్కడ గారిన, అక్కడ చుక్కలు కనబడుతున్నాయి కదా మీకు అక్కడనే. ఇప్పుడు మెకానిక్ అత్త అన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా. ఇక అత్తమ్మని బామ్మడిని మన ఆటోలో ఎక్కించి పంపించిన. థ్యాంక్స్ వచ్చినందుకు. ఏమో పెట్రోల్ చూడు అక్కడ. స్టార్ట్ చేయండి ఒకసారి. సడన్గా ఆపోయిందిగా. అక్కడ కొట్టిపించిన, మన 3 తవ్వలు ఉంటాయి కదా జైత్యాల బస్ స్టాండ్ దగ్గర, అక్కడ ఫుల్ ట్యాంక్ వేయించిన.
ఇంటికైతే వచ్చేసినాం. ఇక నవ్యని చిన్నోని మస్తు మిస్ అయినా. హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాం కదా, వెంటనే ఎత్తుకోవద్దని చెప్పేసి చిన్నోని చూడకుండానే స్నానానికి వెళ్ళినా. స్నానంకి పోయి వచ్చేలోపు నవ్య చిన్నోని ఎత్తుకొని అలా మొల్లింటికి అయింది. ఇగో అట్లా వేసింది. అయితే బండి రిపేర్ అయింది కదా, వచ్చి వేసిండు. చేసినాక నేను అత్తున్నా. రాంగ దారిలో ఏమైందంటే వడ్ల గింజలు అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. ఒక అతను చాలా భయపడుకుంటూ ఎత్తుతుండు, ఎందుకంటే వెహికల్స్ స్పీడ్ పోతున్నాయి, ఎవ్వరు కూడా ఆపుతలేరు. బాగా బాధ అనిపించి నేను ఆపి బండి అడ్డం పెట్టిన. అడ్డం పెడితే అయినా కూడా స్పీడ్ అత్తుర్రు. అక్కడ ఆపి ఇట్లా పోతుర్రు టర్నింగ్ అయ్యి. ఇక ఆయన ఎత్తుకునేదాకా అక్కడ ఆగిన. ఎందుకు కింద పడ్డాయి అంటే ఏమో తాడు ఊసిపోయి కింద పడ్డాయి. పులాస నుంచి అంటే చాలా దూరం నుంచి ఇక నాగులపేటకు తీసుకెళ్తుండంట. చెప్పిండు పొలం వేయడానికి విత్తనాలు. దగ్గరుండి హెల్ప్ చేసిన. ఎందుకో తెలుసా, నేను ఒకరికి సహాయం చేస్తే నాకు కూడా ఒకరికి సహాయం చేస్తారు కదా, అందుకోసమే హెల్ప్ చేసిన. మంచితనం మనం వింటుంటే మనకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. అలాగే డైరెక్ట్ ఇంటికి వచ్చేటోని, కానీ ఎందుకో అత్తమ్మకు ఒకసారి ఫోన్ చేద్దాం, ఆ బస్సు దొరికిందో లేదా అని చెప్పేసి ఫోన్ చేసిన. బస్ స్టాండ్లోనే ఉన్నారంట, బస్సు రాలేదు. నీ పని చెప్తావు ఎంతసేపే గింతసేపు కోలేరు ఇంకా. ఇక డైరెక్ట్ అక్కడికి పోయి వాళ్ళని ఎక్కించుకొని ఇక్కడికి వచ్చిన. నవ్వేమో అక్కడికి అయింది. కొంచెం పడుకుంటా, నిద్ర లేదు కదా, కొంచెం పడుకున్న తర్వాత అక్కడికి పోతా. నేను స్నానం చేసేలోపు మీరు ఇక్కడికి వచ్చిర్రా? అమ్మకు ఫోన్ చేసిన, ఇట్లా కాడ ఉన్నానన్నది. ఇక మరి వచ్చింది కావచ్చు, నువ్వే వచ్చినావు అంటే అమ్మ రాదా, ఇక ఫోన్ చేస్తే వచ్చినా అని చెప్పింది. అయితే వాళ్ళకు ఆటోకు పంపించిన అని చెప్పిన కదా, మళ్ళీ నేను వచ్చేలోపు వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఫోన్ చేసి ఎక్కించుకొని వచ్చిన. నందన పాప, నన్ను గుర్తుపట్టినావా? అత్తమ్మ స్నానం చేయకు, వేడి నీళ్ళతోటి అడగమన్నాడు. ఒక వారం రోజుల తర్వాత అల్లొకటి డ్రాప్స్ ఇచ్చిండు చూడు, దాంతో ముక్కు కడుక్కోమని చెప్పిండు. ఇంకొకటి ఇచ్చిండు వేరేది, దాంతో కడుక్కోవాలి. అట్లనే ఏం పని చేయకు, నవ్య పని చేస్తుంది. కిందికి ఎక్కువ అంగద్దని చెప్పారు, ఎక్కువ హైటే ఉంచు, సరేనా? కొంచెం పడుకుందాం అనే లోపు మళ్ళీ కసై కూడా వీడియో ఉందని చెప్పేసి ఫోన్ చేసి రప్పించారు. మా నందని చూడుర్రి వాళ్ళ తమ్ముడిని ఎట్లా ఆడిపిస్తాడు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం. పిచ్చుడు కానీ